జగన్ 5 ఏళ్ల పాలన సర్వం కబ్జాలమయం. ఇది ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా సొంత జిల్లా అంతటా ఉన్న విలువైన భూములన్నీ ఆయన అస్మదీలు కొట్టేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలో స్థలాలు ఆక్రమించడంతో పాటు నగరం చుట్టుపక్కల వాగులు, వంకలు, కాలువలు అన్ని దర్జాగా ఆక్రమించుకున్న వైనాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్ మంత్రివర్గంలో సకల శాఖల మంత్రిగా చెలామణి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు 55 ఎకరాల అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే తాజాగా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కబ్జాల భాగోతం బయటపడింది. దళితుల భూములు ఆక్రమించి 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు రాగా నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో వైసీపీని చిత్తుగా ఓడించిన కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలని తవ్వితీయడం ప్రారంభించారు. గతంలోనే ఫిర్యాదులు వచ్చినా వాటిపై ఫోకస్ చేసి నిజ నిజాలు నిగ్గు తేల్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు కడప సమీపంలో ఉన్న మధ్యమడుగు వద్ద 180 ఎకరాలలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. దీనిని ఆనుకుని ఉన్న అటవీ భూములు 55 ఎకరాలను సజ్జల రామకృష్ణారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కలుపుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే దారి పక్కన ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూమిని కూడా ఆక్రమించి వారిని అక్కడి నుంచి తరిమేశారన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అటవీ భూములపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో అధికారులు ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. అటవీ, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మధ్యమడుగు ప్రాంతంలో సర్వే నిర్వహించింది. అటవీ భూముల సరిహద్దులను గుర్తించిన కమిటీ 55 ఎకరాల వరకు అటవీ భూములు ఆక్రమించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సర్వే పూర్తయిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ అందజేయనున్నట్లుగా సమాచారం. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. పేద ప్రజల భూములను లాక్కున్నారో, దోపిడీ చేసినారో వాళ్ళందరి అక్రమాలను బయటికి తీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే గనక తీగ లాగితే డొంక గదిలింది అన్నటువంటి చందాన ఈరోజు మనం కడప జిల్లా వ్యాప్తంగానే చూసుకుంటే గనక ఎవరైతే గనక ఈ యొక్క మాజీ ప్రభుత్వ సలహాదారని చెప్పుకుంటా ఉన్నాడు కదా, సకల శాఖ అని చెప్పేసి అప్పుడు మేము అంటా ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి భూములు ఏవైతే కబ్జా చేసినాడో ఆ భూమి వ్యవహారాన్ని కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం బయటికి తీసింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో, రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు చేసినటువంటి భూదందా విషయాన్ని కనుక కూటమి ప్రభుత్వం బయటికి తీసింది. సజ్జల రామకృష్ణారెడ్డి భూ ఆక్రమణలపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే ఇప్పుడు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుటుంబం భూ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. రాజంపేట మండలం మందపల్లి ఆకేపాడు రెవెన్యూ పరిధిలో 100 ఎకరాల దళితులు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. గతంలోనే ఈ భూములపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అమర్నాథ్ రెడ్డి కుటుంబము అప్పటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితం కావడంతో ఏ అధికారి అటువైపు కనీసం తుంగి చూడలేదు. దీంతో కబ్జాలపై ఫిర్యాదు చేయడం దుస్సాహసంగా కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో సీన్ మారిపోయింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు గన్నె సుబ్బనరసయ్య నాయుడు భూ ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, స్థానిక ఎంఆర్ఓ, సబ్ కలెక్టర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. భూములు ఆక్రమణకు గురైంది వాస్తవమేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో జేసీ కోర్టుకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు, భార్య, మరదలకి నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వాల్లో నాయకులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కూడా ఆక్రమించేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము దాని మీద నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ఆక్రమించి ఉన్నారో వాటిని తిరిగి తీసుకోవాలా అని చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లనే మన కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కూడా ఆక్యుపై చేసినారు. అట్లే ఫేక్ అవి పుట్టియడము, అనుబంధ ఫారాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇతరత్ర కానీ పుట్టించి రిజిస్టర్లు కూడా చేయడం, అది ఇంకా ఆశ్చర్యకరం. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలపై అమర్నాథ్ రెడ్డి స్పందించారు. ఊర్లో తమ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని, మొదటి నుంచి అనేక దాన ధర్మాలు చేయడం తమకు అలవాటని చెప్పుకొచ్చారు. తాను ఏ విచారణకు హాజరు కాబోనని, తాను భూమి ఆక్రమించుకున్నట్టు నిర్ణయించుకుంటే దానిని ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చని స్పష్టం చేశారు. మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం. ఈ బుద్ధిగా చెప్పేది అనేది దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పాత ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది. పాత ఇల్లు ఉంటుంది.
అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. ఆ నుంచి నేను పాదయాత్ర చేస్తా. ఏందో నాకు ఉంచే తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏది ఇచ్చేదానికైనా సిద్ధం. నేనే విచారణ దేనికైనా సిద్ధం, తీసుకోండి అంతే. నేను విచారణ పోయి ఆయన్ని చేసేదే ఉండదు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆక్రమణల వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది? కబ్జాలను విడిపించడంతో సరిపెడుతుందా లేక ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.